మధ్యలో సంచరిస్తున్నందుకే స్తోత్రం. వీరులమైన మా పట్ల మీరు కృప చూపినందుకే స్తోత్రం. మా మధ్యలో దిగి వచ్చిన తండ్రి స్తోత్రం. ఈరోజు నీ మహిమను మాతో కనపరిచినందుకే స్తోత్రం. నీ మహిమను మేము చూచే కృపణించినందుకే స్తోత్రం. డాడీ స్తోత్రం. డాడీ స్తోత్రం. ఆశీర్వాదకరంగా జరిగించినందుకే స్తోత్రం. ముందున సమయం అంతటిని మీ చేతి కావాలి. అసలైన యేసయ్య నామమును అడిగి వేడుకొని పొందుతున్నాము తండ్రి. చెప్దాం అడిగి ఆమేన్ ఆమేన్ హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. దయచేసి అందరం కూర్చోండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. దేవునికి స్తోత్రం. గత వారం అంతట్లో దేవుడు మనల్ని కాపాడినందుకై రెండు చేతులతో దేవునికి స్తోత్రాలు చెప్దాం. దయచేసి అందరం మోకరించి ఒక చిన్న మాట మనం ప్రార్థన చేద్దాం. ప్రార్థన వెంటనే ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా మోకరించి కళ్ళు మూసుకొని ప్రభా మందిరానికి రాకుండా ఇంటి దగ్గర ఉన్న వాళ్ళు ఏ పరిస్థితుల మధ్యలో తెలియదు, వాళ్ళందరినీ కూడా దేవుడు రప్పించలాగా మనస్ఫూర్తిగా ప్రార్థన చేద్దాం. ప్రభా స్తోత్రం. ప్రభా స్తోత్రం. ప్రభా ఆనందంతో ప్రార్థన చేయాలి. ప్రభా మందిరానికి రావాలి. ఉంటున్నారో మాకైతే తెలియదు, కానీ సమస్తం ఎరిగిన దేవుడు అవుతండి. అయా బిడ్డల్ని ఆటంకపరుస్తున్న ప్రతి విధమైన తండ్రి నాయన చీకటి అంధకార శక్తులను నజరేయుడైన యేసు నామమున అయా ఈ క్షణమందే మేము పాతాళంలో బంధిస్తూ ఉంటున్నాం ప్రభా. అయా ద్వారాలు తెరవండి. అయా కుటుంబాలుగా వచ్చి అయా నీ సన్నిధానంలో ఉన్న గొప్ప మేలు ఆశీర్వాదములు బిడ్డలు పొందులాగున సహాయం చేయండి దేవా. అయా కనికరించండి దేవా. కృప చూపించండి ప్రభా. అయా అద్భుత కార్యాలు ఆశ్చర్య కార్యాలు అయా ఈ మందిరం పట్ల మీరు జరిగించండి తండ్రి. అయా పట్టజాలనంత అయా విస్తారమైన జన సైన్యమును అయా మీ మందిరంలోకి అయా మీరు నడిపించమని వేడుకుంటున్నాను తండ్రి. అయా ఎవరైతే అయా మందిరాన్ని నిర్లక్ష్యపరుస్తున్నారో
దేవుడు మన ప్రార్థన ఆలకించి విశ్వాసులైన బిడ్డలకు మంచి మనసును అనుగ్రహించి ప్రతి ఆదివారం మందిరానికి వచ్చి దేవుని సన్నిధానంలో గడపాలనే ఆశ బిడ్డలందరికీ అనుగ్రహించినందుకే రెండు చేతులు ఎత్తి స్తోత్రాలు చెప్తాం. దయచేసి అందరం కూర్చుందాం. గత వారంలో దేవుడు మీ పట్ల చేసిన కార్యాలయం ప్రతి సాక్ష్య రూపంలో పంచుకోండి. సాక్ష్య రూపంలో మీరు పంచుకోండి. దేవుడు నామం మహిమపరచుదాం. వందనాలు. దేవుడు ఎన్నో మేలు ఎన్నో కార్యాలు చేస్తున్నాడు. నేను కూడా ఆరాధన దేవుడు పెద్ద సంఘం పట్టలేని శ్రాంతి అంతా వందే మరి బయటికి కూడా టెంట్ చేసిండ్రు. దేవుడు అలాగా దేవుడు చూపెడుతున్నాడు నాకు. మరి చర్చి అంతా నిండిండ్రు. బయటికి పోయి మరి టెంట్ వేసి కూర్చోబెట్టిన దేవుడు దేవదూతలు ఎక్కుతున్నారు దిగుతున్నారు. మరి దేవుడు మళ్ళీ నాకు ఇది చూపెట్టాడు. దేవుడికి స్తోత్రాలు. మరి నాది సాధ్యం అంటే మామూలు మళ్ళీ ఒకసారి గట్టి చెప్పండి. సాక్ష్యం అంటే తల్లిగారు ఇప్పుడు ఆరాధన చేసినప్పుడు తల్లిగారికి దేవుడు చూపించిన దర్శనం. ఇది సాక్ష్యంగా ఆమె పొందుతున్న దర్శనం. దేవుని మనం ఆరాధిస్తాం. అందుకనే నేను చెప్తా, కళ్ళు మూసుకొని మనము దేవుని ఆరాధించాలి. కళ్ళు తెరిచినప్పుడు మనం ఏం కనపడుతుంది? మనకు బయటికి మన కళ్ళు తెరిచినప్పుడు ఇవే కనపడతాయి, లోకంలో ఉన్నట్టుగా కనపడతాయి. ఎప్పుడైతే మనం కళ్ళు మూసుకుంటామో మన నేత్రాలు మూయబడి మన మనోనేత్రాలు వెలిగింపబడి దేవుడు దర్శిస్తాడు మనకు. ఆ దర్శనం తల్లి చూసినాక ఏం దర్శనం చూసిందో ఒకసారి మళ్ళీ గట్టిగా విన్నాం. గట్టిగా దేవుడు దర్శనంలో మరి సైన్యం అంతా దేవుడు సైన్యంలో దేవుడు దర్శనంలో ఆరాధన దేవుడు మరి సైన్యం అంతా నిండి మరి దేవుడు పెద్ద టెంట్ వేసిండు. ఆ టెంట్ నిండా కూడా మంది కనబడుతుంది. మరి దేవుడు దేవదూతలతో ఎక్కుతున్నారు దిగుతున్నారు. పెద్ద నిచ్చెన అంటే బంగారం నిచ్చెన మనం ఇక్కడ అనేది ఎక్కుతున్నారు దిగుతున్నారు. మరి ఆరాధన పెద్దగా జరుగుతుంది. మరి దేవుడు నాకు దర్శనం పెట్టిన దేవుడు మీ సంఘంలో కూడా ఇంకా మరి అనేకులు వస్తారు సహాయం చేయండి. దేవుడు అభిమాని మరి పడిపోకూడదు. మాకైతే ఇంకా మాకు వచ్చిన సోదరు అయితే ఇంకా మీరైతే తట్టుకోలేరు. మరి దేవుడు ఇంతగా మనం కాపాడుతున్న దేవుడు. మరి మాకు కూడా మన శనివారం శుక్రవారం రోజు మరి నేను అనుకున్నా, దేవా శుక్రవారం రోజు ఉపాసం ఉండి పాటలకు వస్తానని అనుకున్నాను. అనుకొని అనుకున్న రోజుకే ఇంటి ఆయన ఫోన్ చేసిండు. ఇంటి ఆయన చేసి డబ్బులు ఇస్తాం అమ్మ సంఖ్యం మీ డబ్బులు మాకు సంతకం పెట్టరా, ఇంటికి సంతకం పెట్టరా అని చేసిరండి. వ్యాపారం వచ్చినాం. ఇంకా మా ఆయన నేను అన్న శనివారం దాకా ఉండి పోతాను ఉండను అంటే మా ఆయన అది సంఘము డబ్బులు ఇస్తారంట సంతకం పెట్టమంట అనేక మధ్యాహ్నమే వెళ్ళిపోయింది. ఆడిపోయిన వాళ్ళకే ఆయన ఇక కాలేదు. కాకపోతే దేవుడాన్ని చేసుకున్నాం. మరి మా పిల్లగాడు మా పెద్ద కొడుకు కాసేపు వ్యాపారం పోయి అమ్ముకున్నాడు. మరంతా సామాను అమ్ముకున్నాడు. వస్తుంటే ఆటో ముందుకు వెళుతుందట. ఆటో ముందుకు వెళుతుంటే వాడు బైకు మరి స్పీడ్గా వస్తుందట. ఆ బండి పోతనే ఆగిందట ఆటో. వీడు పోయి ఆ బండికి గుద్దుకోవడానికే కారు బాగా దేవుడు ఆ మరణించే దేవుడి నుంచేగా కాపాడిన కుమారుని. అది బతికేది కాదు. చాలా దేవుడు చేసిన మేలు ఎన్నో దేవుడు. అది ఎంత కాలు అడిగి ఈ పక్క వాళ్ళకి రెండు చచ్చలేదు. కాలు బొక్క గింత కూడా ఏం కాదు, కండ వలిగింది. పైన కండ వలిగిపోయింది. ఆ బొక్క గింత కూడా తగ్గలేదు. డాక్టర్ అమ్మాయి దేవుడే కాపాడలేడు. నిజంగా బొక్క గింత తగ్గలేదు, కండగే తగిలింది కొన్ని కుమారునికి. అలాగే అప్పుడు ప్రార్థన చేసుకొని దేవా నువ్వు కాపాడే దేవుడు, నువ్వు ఎంతగా మేలు చేసిన తండ్రి, నాకు నా కుమారుని కాపాడనయ్యా. ఎవరైతే సంస్థల నుంచి విడిపించే దేవుడు 36 ఫుట్లు వెళ్ళాయి కాలు. 36 ఫుట్లు లోపల పగిలింది. మీ బొక్క మీద కట్ట వలిగి దాని లోపల కుట్లు వేసిండ్రు, మన పైన కుట్లు వేసిండ్రు. ఇప్పుడు ఈ 3 దెబ్బ కలిగానికి కొంచెం కుట్లు మారిపోయినట్టు. మా కుటుంబం చిన్న సోదరులు, మా కుటుంబంలో ఇంకా మా పిల్లలు
రారు చర్చికి ఎంత చెప్పినా వినరు. ఓ ఆడవసరం ఆడరాలు సోదరు అవుతుంది ఎక్కువ చెప్తే వినరు. అన్ని అప్పులు సమస్యలు కట్టించాలి అన్నీ చెప్పుకున్నాం, బాగులన్నీ చెప్పుకున్నాం, అన్ని బాగులన్నీ చెప్పుకున్నాము. ఈ మా కుటుంబం గురించి ఒక్కరు బయట ఎందుకు బయట పెట్టినట్టయింది. ఆ కుటుంబం మొత్తం ఒకరమ్మ ఒక చెప్పిన వినరు. నేను చర్చి కోసం ఆడమ్మ ఇంకో రకం పోతాను. దేవుడు ఇంకా నిజంగా తండ్రి నిజంగా దేవుడు నాకు కాపాడుతున్నాడు. నా కుటుంబం అంతా దేవుడు కాపాడు. మన అయ్యగారు కూడా మా గురించి ప్రార్థన చేసాడు. మంచిగా మా అయ్యగారు చాలా మంచిగా ప్రార్థన చేసాడు మా కుటుంబం గురించి. మనం అందరికీ మా అశోకుని ప్రార్థన చేయండి అనుకుంటూ మా అంతా మా కుటుంబం గురించి ప్రార్థన చేయండి. ఈ చిన్న సాక్ష్యం దేవుడు జీవించింది. దేవుడు మన పట్ల మన సంఘం పట్ల దేవాది దేవుడు చేయబోతున్న గొప్ప కార్యములు బట్టి దేవుని నామానికి మహిమ ఘనత ప్రభావాలు కలుగును గాక. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. అమ్మగారు చెప్పిన సాక్ష్యం విన్నారా? సాక్ష్యం కాదు, దర్శనం. దర్శనం సాక్ష్యం వేరే, దర్శనం వేరే. సాక్ష్యము దేవుని ద్వారా మేలు పొందుకున్నప్పుడు చెప్పే సాక్ష్యం, ఇగో దేవుడు నాకు ఇది చేసినాడు, దేవుడు నాకు ఇది చేసినాడు అనేది సాక్ష్యం. మనం ఆరాధిస్తున్నప్పుడు దేవాది దేవుడు ఆ తల్లికి చూపించిన దర్శనం ఏంటంటే ఈ మందిరం అంతా నిండిపోయినట్ట జనాలతో. ఆమేన్ హల్లెలూయా. ఈ మందిరం నిండడం కాదు, ఈ మందిరం బయట కూడా టెంట్ వేసినామంట. ఆమేన్ హల్లెలూయా. జనాలు నిండిపోయినారంట, టెంట్ వేసినామంట. ఇక్కడ పరలోకముకి భూమి మీదకి నిచ్చెన వేయబడినట్ట, బంగారు నిచ్చెన. ఆమేన్ హల్లెలూయా. నిచ్చెన వేయబడి నిచ్చెన మీద దేవదూతలు ఎక్కుతూ దిగుతున్నారట, ఎక్కుతూ దిగుతున్నారట. ఆమేన్ హల్లెలూయా. దేవుడు ఆ బిడ్డ పట్ల ఆ బిడ్డకు చూపించిన గొప్ప దర్శనము అతి త్వరలో నెరవేరుస్తున్నందుకే రెండు చేతులు ఎత్తి స్తోత్రాలు చెప్తాం. విస్తారమైన జనములను ఈ ప్రాంతానికి నడిపించినందుకే స్తోత్రాలు చెప్తాం. విస్తారమైన పెద్ద జాలంత విశ్వాసులను నడిపిస్తున్న తండ్రి కుమార పరిశుద్ధాత్మదేవునికి రెండు చేతులు ఎత్తి స్తోత్రాలు చెప్తాం. స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. నేను కూడా ప్రార్థన చేస్తుంటా. శుక్రవారం మీరందరూ రాకపోయినప్పుడు కానీ శుక్రవారం ప్రార్థనలో మందిరం అంతా తిరుగుతూ స్తోత్రాలు చెప్తూ తిరుగుతూ భాషలు మాట్లాడుతూ స్తోత్రాలు చెప్తూ ఒకటే నేను ప్రార్థన చేశాను. ప్రభువా, ఈ మందిరం అంతా జనాలు నిండాలా, ఈ మందిరం బయట టెంట్లు వేయాలా. ఆమేన్ హల్లెలూయా. వేయాలా అంతే. ఆమేన్ చెప్పాలి గట్టిగా. ఆమేన్ వేయాలా అంతే. ఆమేన్ అంతే వేయాలి. టెంట్లు వేయాలి, కార్లు రావాలా, ఆటోలలో జనాలు రావాలా, బండ్లు వేసుకొని జనాలు రావాలా అనేది నా ఆశ. దేవునికి స్తోత్రం. అంటే ఇట్లా రావడం వల్ల ఏమైపోతుందంటే ఈ ప్రాంత ప్రజలందరూ కూడా రక్షింపబడతారు. నిజదేవుని సత్యదేవుని తెలుసుకుంటారు. నిజదేవుని సత్యదేవుని తెలుసుకుంటారు. ఇది నా ప్రార్థన, ఎప్పుడు ఇదే ప్రార్థన. ప్రభువా రావాలా రావాలా రావాలా. ఎందుకంటే ఈ సంఘాన్ని కట్టిన శారమ్మ తల్లి గారు, ఇక్కడ ఆల్రెడీ 10 నెలలు సేవ చేసిపోయిన జాన్ పాస్టర్ గారేమి, మీరేమి, ఎంతో ప్రయాసం ఇక్కడ ఉంది. ప్రతి కన్నీటి బొట్టు ఇక్కడ ఉంది. ఆ కన్నీరు కాల్చిన ప్రతి బొట్టు దేవుడి సన్నిధానంలో ఆ బొట్టులు వెళుతాయి, కన్నీరు వెళుతాయి. దేవుడి సన్నిధానంలో మీరు కాల్చిన కన్నీరు, మీరు చేసిన ప్రార్థనలన్నీ ఉన్నాయి. మా కుటుంబాలు బాగుపడాలని మనం ప్రార్థన చేస్తలేము. మన సంఘం అంటే కుటుంబం. ఈ సంఘం అంటే కుటుంబం. ఈ సంఘము బాగుపడాలా, ఈ సంఘం అనేక మంది రావాలా అనే ఆశ మనం కలిగి ఉన్నాం. కాబట్టి దేవుడు ఆ ఆశను నెరవేర్చును గాక. తల్లి గారికి వచ్చిన దర్శనం అతి త్వరలో నెరవేర్చబడును గాక. ఆమేన్ ఆమేన్. దేవునికి స్తోత్రం. వార కార్యక్రమాలు చూసుకుందాం. మరి ఈ ఆగస్టు నెలకు ఇది ఆఖరి ఆదివారం. ఈ నెలలో దేవుడు మనకు వాగ్దానం చేసినాడు. ఏం వాగ్దానం చేసినాడు చెప్పాలి? ఏం వాగ్దానం చేసినాడు?
నేనే నిన్ను ఓదార్చువాడు. ఆమేన్, హల్లెలూయా. గత 4 వారాలు మనం ఓదారుస్తూనే ఉన్నాం. బాధలలో, కష్టాలలో, కన్నీటిలో, సమస్యలలో, ఇరుకులలో, ఇబ్బందులలో, రోగం వచ్చినప్పుడు, వేదన వచ్చినప్పుడు ఎవ్వరు కూడా పట్టించుకోని స్థితిగతుల మధ్యలో, ఎవరికి చెప్పుకోలేని పరిస్థితుల మధ్యలో, ఒంటరి సమస్యలలో, ఆర్థికంగా బలహీనపడుతున్న పరిస్థితులలో అన్నీ కూడా దేవుడు మనం ఓదార్చాడా లేదా? దేవుడికి స్తోత్రం. ఈ ఆదివారపు ఆరాధనను దేవుడు ఒక వినూత్న రీతిగా మాట్లాడబోతున్నాడు. అందరితో మాట్లాడుతున్నాడు కాబట్టి వినగల చెవులను, గ్రహించగల మనసును ఎక్కడ అక్కడికి దృష్టి పెట్టకుండా దేవుని సన్నిధానంలో గడుపుదాం. దేవుడికి స్తోత్రం. వార కార్యక్రమాలు విందాం. సోమవారం రోజు మంగళవారం స్త్రీల కూడిక ఉంటుంది. సాయంకాలం 6 గంటల నుంచి మంగళవారం స్త్రీల కూడిక ఉంటుంది. గత వారం కూడా ఎవరు కూడా రాలేదు, మేము వచ్చినాం, ఎవరు కూడా రాలేదు. ఆ స్త్రీల కూడిక ఉంటుంది. శుక్రవారం ఉదయం ఉపవాస ప్రార్థన ఉంటుంది. దానికన్నా ముందు గురువారం, మంగళవారం స్త్రీల కూడిక ఉంటుంది. గురువారం వచ్చేసి హౌస్ విజిటింగ్ పెట్టుకోవడం జరుగుతుంది. గృహ దర్శనం నేను పాస్టర్ గారు వస్తాం. గృహ దర్శనం మన సంఘ పెద్దలు కూడా వస్తారు. గృహ దర్శనం ఇంటింటికి వచ్చి ఇంట్లో మీ సమస్యల కొరకు మేము ప్రార్థన చేస్తాం. గృహ దర్శనాలు గురువారం రోజు సాయంకాలం 5 గంటలకు మేము వస్తాం. 5 గంటలకు. బుధవారం, మంగళవారం స్త్రీల కూడిక. బుధవారం 1వ తారీఖు అంటే సెప్టెంబర్ 1వ తారీఖు. ఈ నెలంతలో దేవుడు మనల్ని కాపాడినందుకు సెప్టెంబర్ 1వ తారీఖున మనము ఇక్కడ ఉపవాస ప్రార్థన పెట్టుకోవడం జరుగుతుంది. సెప్టెంబర్ 1వ తారీఖు కాబట్టి అంటే సెప్టెంబర్ 1వ తారీఖు ఆ నెలంతా దేవుడు మనల్ని కాపాడేటట్టు ఉపవాస ప్రార్థన పెట్టుకుంటాం. కాబట్టి ఖచ్చితంగా మీరు ఆ ఉపవాస ప్రార్థనకు రండి. సెప్టెంబర్ 1వ తారీఖు అంటే బుధవారం ఉదయం 11 గంటలకు ఇక్కడ ఉపవాస ప్రార్థన ఉంటుంది. 1 గంటల వరకు ముగించుకుందాం. గురువారం వచ్చేసి సాయంకాలం విజిటింగ్స్, గృహ దర్శనం, మన సంఘ విశ్వాసుల కుటుంబాలకు వెళ్ళి వాళ్ళ గురించి ప్రార్థన చేద్దాం. శుక్రవారం ఉదయం ఉపవాస ప్రార్థన ఉంటుంది. యథావిధిగా ప్రతి శుక్రవారం మన ఉపవాస ప్రార్థన ఉంటుంది కాబట్టి శుక్రవారం ఉదయం ఉపవాస ప్రార్థన ఉంటుంది. శనివారం ఏముండదు. మరి ఆదివారం మొదటి ఆరాధన, ఆ నెల మొదటి ఆరాధన, ఫస్ట్ ఆదివారం ఆరాధన కాబట్టి కుటుంబాలుగా రండి. దేవుని చిత్తమైతే ఆ మొదటి ఆదివారం రోజు మనం ఇక్కడ భోజనాలు ఏర్పాటు చేద్దాం. నా మనసుకు వచ్చినట్టే దేవుడు ప్రేరేపణ ద్వారా నేనేమంటున్నానంటే ప్రతి నెల మొదటి ఆదివారం ముందు మనం ఇక్కడ భోజనాలు పెడదాం. అందరికి వచ్చిన విశ్వాసులందరికీ కూడా భోజనాలు పెట్టి మరి ఆత్మీయ ఆహారాన్ని, శరీరానుసారమైన ఆహారాన్ని కూడా మరి వాళ్ళకు అందిస్తాం. మరి లాస్ట్ ఆదివారం కాకుండా ఆగస్టు 15 రోజు మనం ఇక్కడ భోజనాలు పెట్టడం జరిగింది. అయితే బయట నుంచి తీసుకొని రావడం జరిగింది. ఈసారి మాత్రం మన సంఘంలోనే మనము ప్రిపేర్ చేసుకున్నాం. ఆదివారపు ఆరాధనలో వచ్చే ఆదివారపు ఆరాధన మొదటి ఆదివారం రోజు మన సంఘంలోనే ప్రిపేర్ చేసుకున్నాం. ఎందుకంటే జకరియా అన్నాడు, ప్రకాశం అన్నాడు, మరి మర్యాద గారు, మొదలవుతుంది అమ్మ, తెలంగాణ అందరూ కూడా వచ్చి విశ్వాసం అందరూ రావాలి, అందరూ వచ్చి ఇక్కడనే మనం ప్రిపేర్ చేసుకున్నాం. దాని గురించి కూడా మళ్ళీ నేను అందరితో మాట్లాడడం, ఇంటికి మేము గృహానికి వచ్చినప్పుడు అందరితో డిస్కషన్ చేసుకొని మరి ఏం ప్రిపేర్ చేద్దామా అనేది దేవుడికి ప్రార్థన పూర్వకంగా మనం చేద్దాం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మంగళవారం రోజు స్త్రీల కూడిక సాయంకాలం 6 గంటలకు. బుధవారం సెప్టెంబర్ 1వ తారీఖున కాబట్టి ఆ నెల ప్రారంభంలో మనము మన కుటుంబాలు కాపాడబడినట్టు ఉపవాస ప్రార్థన. గురువారం సాయంకాలం విజిటింగ్స్, గురువారం సాయంకాలం గృహ దర్శనాలు. శుక్రవారం ఉదయం 11 గంటలకు ఉపవాస ప్రార్థన సంఘంలో. ఆదివారపు ఆరాధన. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ కార్యక్రమాలన్నీ దేవుడు దీవించి ఆశీర్వదించినట్టు 2 చేతులెత్తి స్తోత్రాలు చెప్దాం. స్తోత్రం. ప్రతి ఆటంకాలను తొలగింపజేస్తున్నందుకే స్తోత్రాలు చెప్దాం. స్తోత్రం. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. చదువుకుందాం. ఈరోజు మనకు కావాల్సిన వర్తమానం యెషయా గ్రంథం 57వ అధ్యాయం. యెషయా గ్రంథం 57వ అధ్యాయం 15వ వచనం. పేజీ నంబర్ 617.
యెషయా గ్రంథం 57వ అధ్యాయం 16వ వచనం. పేజీ నంబర్ పాత నిబంధన గ్రంథం, పేజీ నంబర్ బైబిల్ అది పైన పెట్టుకోవాలి. పేజీ నంబర్ 617. చదువు. మహాగణుడును ఆ. మహోన్నతుడును ఆ. పరిశుద్ధుడును ఆ. నిత్య నివాసియుడైన వాడు మహాగణుడును మహోన్నతుడును పరిశుద్ధుడును నిత్య నివాసి అయిన వాడు ఇలాగు సెలవిస్తున్నాడు. ఆ. నేను మహోన్నతమైన పరిశుద్ధ స్థలములలో నివసించువాడను. ఆ. అయినను ఆ. వినయం గల వారి ప్రాణమును ఉజ్జీవింప చేయటమును, ఆ. నలిగిన వారి ప్రాణమును ఉజ్జీవింప చేయటమును, ఆ. వినయము గల వారి యొద్దను ఆ. దీన మనస్సు గల వారి యొద్దను నివసించుచున్నాను. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ప్రభు సాయం కొరకు వచ్చిన ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమాస్వరూపి, జీవాధిపతి, నమ్మదగిన తండ్రి, నీ పాదములకు స్తోత్రం. మరి ఒక్కసారి ఈ మధ్యాహ్న కాల సమయం ముందు మీ సన్నిధానంలో మొదలుపెట్టుకునే కృపనిచ్చినందుకే వందనాలు. ప్రభువా, వాక్యమైన తండ్రి, మీరు మా అందరితో మాట్లాడమని కోరుకుంటూ ఉన్నాను. మీరు మాట్లాడితే మేము బ్రతుకుతాం, మీరు మాట్లాడితే మేము జీవిస్తాం. మీరు మా హృదయం అనే పలక మీద ప్రతి మాటను రాయండి. వినగల చెవులను, గ్రహించగల మనసును మీరు మాకు అనుగ్రహించండి ప్రభువా. పరిశుద్ధాత్మ, ముఖ్యంగా నన్ను నేను మీ అధికారంతో చెప్పుకుంటూ ఉన్నాను. నా ఆలోచనలు, నా సొంత తలంపులు, నా సొంత చూపులు కాదు, కేవలం మీరు మాత్రమే నాలో ఉండి ఈ బిడ్డలందరితో మాట్లాడమని కోరుకుంటూ ఉన్నాను. పరిశుద్ధాత్మదేవ, నా నోటిని మీ పూరగా వాడుకోమని కోరుకుంటూ నన్ను నేను తక్కువ చేసుకొని మీ నామాన్ని హెచ్చింపజేస్తూ అసలేయుడైన యేసయ్య నామమును అడిగి వేడుకొని పొంది ఉన్నాము తండ్రి. చెప్తామండి గట్టిగా ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. 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 దేవునికి స్తోత్రం. యెషయా గ్రంథం ప్రవచన గ్రంథం 57వ అధ్యాయం 15వ వచనంలో మరొకసారి మనం చదువుకున్నట్లయితే, మహాగణుడు మహోన్నతుడు పరిశుద్ధుడు నిత్య నివాసియునైన వాడు ఇలాగూ సెలవిచ్చుచున్నాడు. నేను మహోన్నతమైన పరిశుద్ధ స్థలములలో నివసించువాడను. అయినను వినయము గలవారి ప్రాణమును ఉజ్జీవింప చేయుటకును, నలిగిన వారి ప్రాణమును ఉజ్జీవింప చేయుటకును, వినయము గలవారి యొద్దను దీన మనస్సు గలవారి యొద్దను నివసించుచున్నాను. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ఇక్కడ మనిషి చెప్తలేడు, ఇక్కడ దేవాది దేవుడే, నీవు నేను ఆరాధించుకునే దేవుడే చెప్తున్నాడు. ఇగో నేను మహాగణుడను, మహోన్నతుడను, ఎవరు సమీపించరాని తేజస్సులో నివాసం చేస్తున్న నేను, ఏ ఒక్క మానవుడు కూడా సమీపించరాని తేజస్సులో నివాసం చేస్తున్న నేను, ఇదిగో నేను మీతో ఏమంటున్నా తెలుసా? ఎవరైతే వినయము గలవారు ఉంటారో, ఎవరైతే దీనత్వము కలిగి ఉంటారో వాళ్ళ దగ్గరికి నేను వచ్చి ఏం చేస్తానంట? నివాసం చేస్తానంట. ఆమె హల్లెలూయా. ఇక్కడ మనిషి చెప్పలేడు, స్వయాన దేవాది దేవుడే షారోన్ ప్రార్థనా మందిర విశ్వాసుల ఈ లైవ్ చూస్తున్న వారి ద్వారా మీ అందరితో దేవుడు మాట్లాడుతున్నాడు. ఏంటంటే, ఇదిగో నేను మీ దగ్గర నివాసం చేస్తాను. నేను నీ దగ్గరకు వస్తున్నా నివాసం చేయడానికి. నేను మీ దగ్గరకు వస్తున్నా నివాసం చేయడానికి. ఆమేన్. హల్లెలూయా. మామూలుగా నివాసం ఎట్లా చేస్తున్నారు? చాలా మంది అంటారు, ఇగో మన ఫోన్ చేస్తారు, బంధువులు కానీ మన వాళ్ళు ఫోన్ చేస్తారు, ఇగో అన్న వచ్చే వారం నేను నీ దగ్గరకు వస్తున్నా, ఒక 2-3 రోజులు ఉండిపోతా, దానికి కావాల్సినవన్నీ కూడా చూసుకోండి అని చెప్పడం జరుగుతుంది. అయితే దేవాది దేవుడు ఏమంటున్నాడు తెలుసా? ఇక్కడ 2-3 రోజుల కోసం రావడం లేదు, నివాసం చేయడానికి, అక్కడే ఉండడానికి. ఆమేన్. హల్లెలూయా. ఎవరి దగ్గర ఉంటాడంట? దీనుల దగ్గర. ఆమేన్. హల్లెలూయా. దీనుల దగ్గర దేవుడు నివాసం చేస్తాడు. ఆమేన్. హల్లెలూయా. చెప్తామండి గట్టిగా హల్లెలూయా. దీనులు అంటే ఎవరు? అనుకుంటాం, ప్రభా మంచిదే, ఇప్పుడు దీనుల దగ్గరకు వస్తా అంటున్నాం. మరి దీనులు అంటే ఎవరు? దీనత్వం కలిగిన వారంటే ఎవరు? ఎవరి దగ్గరకు వస్తాడంట? దీనుల దగ్గరకు వస్తాడు. గర్విష్ఠుల దగ్గరకు వస్తానంటలేడు, త్రాగుబోతు వాళ్ళ దగ్గరకు వస్తానంటలేడు, సిగరెట్ తాగే వాళ్ళ దగ్గరకు వస్తానంటలేడు, టీవీలు చూస్తున్న వాళ్ళ దగ్గరకు వస్తానంటలేడు, సినిమాలు చూస్తానంటున్న వాళ్ళ దగ్గరకు వస్తానంటలేడు,
సీరియల్ చూస్తానంటే వారు దగ్గరకు వస్తలేరు. ఇక నేను ఎవరి దగ్గరకు వస్తానంట? దీనులు 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 దీనుల దగ్గరికి వస్తా. వచ్చి ఏం చేస్తారంట? వాళ్ళని ఉజ్జీవింపజేస్తారంట, వాళ్ళని బలపరుస్తాడంట, వాళ్ళని ఉజ్జీవింపజేస్తాడంట. ఆమేన్, హల్లెలూయా. అసలు ఈ దీనుడు అంటే ఎవరు? అసలు ఈ దీనుడు అంటే ఎవరు? దీనులు అనంటే తగ్గించుకున్న వాళ్ళు, మెత్తని మనసు కలిగిన వాళ్ళు, వాళ్ళలో గర్వం అనేదే ఉండదు, వాళ్ళలో కోపం అనేదే ఉండదు, ఎప్పుడు కూడా అణిగి మణిగి ఉండేవాళ్ళు. పెద్దల ఎదుట కానీ, చిన్న బిడ్డలతో ఉన్నప్పుడు కానీ, మధ్య వయసు యవనస్తులైన దగ్గర కానీ ఎప్పుడు కూడా వాళ్ళు ఏం చేస్తారంట? తగ్గింపు కలిగిన వ్యక్తులుగా ఉంటారు. తగ్గింపు తగ్గింపు తగ్గింపు, ఎప్పుడు కూడా తగ్గింపు కలిగిన వాళ్ళే దీనులు. ఆమేన్, హల్లెలూయా. వాళ్ళలో ఎక్కడ కూడా హెచ్చింపుతనం అనేదే ఉండదు. ఉదాహరణకు మనం ఈ లోకంలో జీవిస్తున్నాం. చాలా మంది మనం చూస్తున్నట్టయితే కొంతమందికి ఒక ఉద్యోగం వచ్చిందంటే సార్ ఇక వాడిని సెటప్ వేరే పక్కన అప్పటిదాకా నమస్తేనా నమస్తేనా అన్న నమస్తేనా అటశమన నమస్తేనా చక్కెరేనా నమస్తేనా అన్నట్టు ఉద్యోగం వచ్చిందనుకో ఇక వాడిని ఇక వేరే ఇక పక్కన పోతుంటే కూడా ప్రకాశం పక్కన పోతుంటే చక్కెరైనా పక్కన పోతుంటే కూడా ఇట్లా చూసుకుంటూ పోతాడు. అంటే ఎందుకు అని అంటే గర్వం. ఎందుకు గర్వం అని అంటే అప్పుడు కదా దీపంగా ఉండేటోడు, అప్పుడు కదా మంచిగా ఉండేటోడు, నమస్తే చెప్పేటోడు, అన్నా నమస్తేనా నమస్తేనా అనేటోడు. ఒకటేసారి గర్వం వచ్చేసింది. ఎందుకు అని అంటే ఉద్యోగం వచ్చినది. కొంతమందికి ఉద్యోగం వస్తే గర్వం ఇక నా అంత కూడా లేదనుకుంటాడు. కొంతమందికి 10,000 జేబులో 10,000 పెట్టుకున్నామంటే ఇక నాతోడే లేదని ఊరంతా చూపిస్తారు. ఆమె 10,000 పెట్టుకున్నామంటే జేబులో ఆ రోజు పనికి పోయి 10,000 వచ్చాయనుకో నీకు అయిపోయా. ఇక ఆగం ఏమన్నా ఏం చేసినావు? పప్పు పప్పే పప్పు ఇంకా పొద్దున్న పప్పు పప్పు అనుకో తీసుకా చికెన్ తీసుకురావా బిర్యానీ అక్కడ ప్రకాశం వచ్చాయి చికెన్ వచ్చాయి ఈరోజు మా ఇంట్లో చికెన్ అని చెప్పి అందరికీ పిలుస్తాం. ఎందుకు? 10,000 వచ్చినాయి. 10,000 వచ్చినాయి. హెచ్చింపబడతాం. కొంతమంది ఇక టీవీ కొనుక్కున్నా ఫ్రిడ్జ్ కొనుక్కున్నా ఇక ఆ డబ్బా మొత్తం బయట పెట్టినాం అందరు చూడాలని. టీవీ ఫ్రిడ్జ్లో డబ్బాలు ఎలా పెడతాం? ఎనికిలో పడేస్తాం, లేకుంటే అన్న పడేస్తాం. టీవీ ముందర పెట్టుకొని డబ్బా బయట గేట్ కాడ పెట్టుకుంటాం డబ్బాలు. ఎందుకు? ఒక వాడేడు చూసి అమ్మా అక్క తీరుకున్నావా తీరుకున్నా నీ బాగా తెచ్చినాడు అని చెప్పుకోవడానికి, హెచ్చించబడడానికి. కొంతమంది మంచి డ్రెస్ వేసుకున్నామంటే అదే చూస్తుంటాం. ఇంకా అనుకుంటే అదే చూస్తున్నాం. మాతో వాడి కూడా ఏంటంటే కొత్త డ్రెస్ హెచ్చించబడతాం. దీనత్వం కలిగిన వ్యక్తులు ఎలా ఉంటారంటే దేవాది దేవుడు అంటున్నాడు, ఇదిగో నీవు దీనుడుగా తగ్గించబడాలి. ఒక సామెత ఉంది మన దగ్గర, మన మంటపం ఒక సామెత. ఏమి లేని ఆకంట ఏమవుతుందంట? ఏమి లేని ఆకు ఏం చేస్తుందంట? ఇప్పుడు మనం పెట్టిన అన్నం పెట్టడానికి ఆకులు పెడతాం. ఫస్ట్ పేపర్ ప్లేట్ పెడతాం. పేపర్ ప్లేట్ పెట్టినప్పుడు పెట్టి ముందు పోతే ఆ పేపర్ ప్లేట్ ఏమవుతుంది? ఎగిరిపోతుంటుంది. ఎందుకు ఎగిరిపోతుంది అంటే దాంట్లో ఏం లేదు, పూరేసినే అన్నం ఇచ్చలేదు. ఏమి లేని ఆకు ఎగిరెగిరి పడుతుంది. ఎగిరెగిరి పడుతుంది. కరెక్టే, అది సామెత నిజంగా. నేను కూడా మన ఆలోచన చేసిన ఏమి లేని ఆకు ఎగిరెగిరి పడుతుందని ఎట్లా ఉన్నారో అని చెప్తే ప్లేట్ పెట్టుకుంటే ఎగిరెగిరి పడుతుంది. ఏమి లేవు కాబట్టి దాంట్లో. తర్వాత అన్నం వేసినామనుకో, అన్నం వేస్తే ఆగిపోతుంది, కూర వేస్తే అక్కడే అనిపిస్తుంది. మొత్తం అది తిన్న తర్వాత కూడా ఊకుంటుందా అంటే ఊకుంటారు, దాంట్లో ఏం లేవు కాబట్టి చాలా మంది కూడా ఈ లోకంలో జీవిస్తున్న చాలా మంది ఏముడో ఇక నా అంతలోనే లేడు అనుకుంటు. మళ్ళీ షెడ్ ఇప్పితే పని మొత్తం పొక్కలే ఉంటాయి. ఏముడో ఇక నా ఇంటర్వ్యూలో లేదని చెప్పి నడుచు ఏమురా అని చెప్పి నడుచు. తగ్గింపు కలిగిన వ్యక్తులుగా ఎక్కడ తగ్గించుకోవాలి? నీ కుటుంబంలో నీవు తగ్గించుకోవాలి. నీవు బయట పని చేస్తున్నప్పుడు నువ్వు తగ్గించుకోవాలి. దీనత్వం కలిగి ఉండాలి. తగ్గింపు కలిగి. ఎవరైనా ఒక మాట అన్నామనుకో, ఏమరా ఎవడరా ఏమరా అని చెప్పి మనం ఒక మాట అంటే మనం 10 మాట్లాడాం. ఒక దెబ్బ కొడితే మనం ఏం చేస్తాం?
వంగబెట్టి 10 దెబ్బలు కుదుతాం, కుదురు కుదురుతాం. దేవుడు ఏమన్నాడు? నేను ఒక్క చెంప కొడితే కొట్టనే అని చెప్పి చూపిమన్నాడు. ఒక చెంప కొడితే కొట్టు అని చూపిమన్నాడు. చూపిస్తున్నాను ఎవరన్నా? చూపియం. ఒక్క చెంప కొట్టిన వెంటనే వాడిని 10 చెంపలు 10 కావాలి. ఇంకా లావు కావడానికే రాయి తీసుకొని చేతులు ఏమన్నా చెంబు తీసుకొని బిడ్డ తీసుకొని పట్ట కొట్టుకుంటాం. వాయి బయట కొట్టవాడు పక్కన అమ్మా తగ్గిపో తీరదే వీరత్వం లేదు అని చెప్పి లోపల వేసుకున్నా ఊళ్ళు వేసుకున్నదో అర్థం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దీనత్వం కలగ, తగ్గింపు కలగ. ఈ లోకంలో చాలా మంది చాలా విషయాల్లో గర్వము, అహంకారం హెచ్చింపబడుతూ ఉన్నారు. కానీ ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవాది దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నాడు ఏంటంటే, ఇదిగో షారోన్ పిలిగుండ షారోన్ ప్రార్థనా మందిర వాసుల విశ్వాసుల సేవకుడైన నాకు కానీ ఎవరికైనా సరే దీనత్వం కలిగి తగ్గింపు కలిగి ఉండండి. ఎవరైనా ఏమైనా మాటలు చెప్పండి, ఎవరైనా ఏదైనా తిట్టని, ఎవరైనా తన్ననిక కూడా రాని, మనం ఏం చేయాలంట? దీనత్వం కలిగి ఉండాలి. ఆమేన్, హల్లెలూయా. తగ్గించుకొని ఉండాలి, మెత్తని మనస్సు కలిగి ఉండాలి, తగ్గింపు కలిగి ఉండాలి. వీళ్ళ దగ్గరికి దేవుడు ఏం చేస్తారంట? నివాసం చేయడానికి వస్తారంట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. వీళ్ళ దగ్గరికి కీర్తన 138వ అధ్యాయం 6వ వచనం ఒకసారి చదువుతాం. కీర్తన 138వ అధ్యాయం 6వ వచనం. కీర్తన 138:6. యెహోవా మహోన్నతుడైనను, ఆయన దీనులను లక్ష్యపెట్టును, ఆయన దూరం నుండి గర్విష్ఠులను బాగుగా ఎరుగును. నేను ఆపదలో చిక్కుపడి ఉన్నను. యెహోవా ఏం చేస్తున్నాడంట? దీనులను లక్ష్య పెడతాడంట. దీనులను ఎప్పుడు చూస్తుంటాడంట. దీనులను ఎప్పుడు చూస్తున్నాడు. కొంతమంది కుటుంబాలు ఎంతో బాధలు పడుతుంటారు, ఎంతో వేదన. అయ్యా మాకు ఏమీ లేవు, అయినా మేము ఎగసిపడతలేము. అయ్యా మాకు ఏమీ లేదు, మేము ఎంత పని చేసినా తగ్గించుకునే ఉంటున్నాం. వాళ్ళు ఇరుగు పొరుగు వాళ్ళు మమ్మల్ని చూసి హేళన చేస్తున్నారు, మమ్మల్ని బాధ పెడుతున్నారు, మమ్మల్ని అనరాని మాటలు అంటూ ఉన్నారు. కానీ మేము నీ ఎదుట మేము తగ్గించుకొని ఉన్నాం. నువ్వు ఎక్కడున్నావయ్యా అని చెప్పి చాలామంది కన్నీరు కార్చుకొని ప్రార్థన చేస్తుంటారు. కానీ దేవుడు ఏమన్నాడు తెలుసా? కీర్తన 128 అధ్యాయం ప్రకారంగా ఎల్లప్పుడూ దీనులను లక్ష్య పెడుతుంటాడట, చూస్తూ ఉంటాడట. గర్విష్ఠులను చూస్తలేడు, కానీ ఎవరిని చూస్తాడంట? దీనులను చూస్తాడు. ఆమేన్, హల్లెలూయా. ఏమైనా దేవుని బిడ్డలారా, ప్రతి ఒక్కరూ మనం ప్రార్థన చేస్తాం. ప్రభువా ఇదిగో నేను ఆదివారం మందిరానికి పోయినా, అక్కడ పోతున్నా, ఇక్కడ చేస్తున్నా, అక్కడ ఏం చేస్తున్నా, మరి నీ కొరకు నేను ప్రార్థన చేస్తున్నా, పాటలు పాడుతున్నా, డ్రమ్ములు కొడుతున్నా, ఊడుస్తున్నా, ఇదిగో అవి చేస్తున్నా, ఇవి చేస్తున్నా, సువార్త ప్రకటిస్తున్నా, ఇవి చేస్తున్నా, కానీ నన్ను ఎందుకు నీవు లక్ష్య పెడతలేవు ప్రభువా, నన్ను ఎందుకు చూస్తలేవు అని అంటే, మరి నీలో దీనత్వం ఉందా? నీలో తగ్గింపు మనసు ఉందా? నేను కానుకలు వేస్తున్నా, దశావతారం వేస్తున్నా, నేను క్రమంగా మందిరానికి వస్తున్నా, ఓకే మంచిదే, కానీ నువ్వు దీనుని కలిగి ఉన్నావా? దీనత్వం కలిగి ఉన్నావా? దేవుడు అంటాడు మత్తయి సువార్త 11వ అధ్యాయం 29వ వచనం ఒకసారి చదువుదాం. యేసయ్య అంటున్నాడు, ఇదిగో నేను ఈ లోకానికి దీనునిగా వచ్చాను. యేసయ్య ఎవరంటాడు? రాజు. యేసయ్య రాజు. సమీపించరాని తేజస్సులో నివాసం చేస్తున్న దేవుడు. 3 ఆకాశాలకు పైన ఆయన నివాసం చేస్తూ నిత్యము కోటాను కోట్ల సైన్య సమూహమైన దూతల సైన్య సమూహములతో పరిశుద్ధుడు అని కొనియాడవలసిన దేవుడు. 24 మంది పెద్దలు ఏం చేస్తారంటే తెలుసా? దేవుడు సింహాసనం మీద కూర్చున్న వెంటనే వాళ్ళ కిరీటాలు కింద పెట్టి దేవుడి పాదాల దగ్గర పెట్టి సాష్టాంగ నమస్కారం చేస్తారంట. బోర్ల మొక్కలు పడి సాష్టాంగ నమస్కారం చేస్తారంట. అంత మహిమ కలిగిన రాజు నీ కొరకు నా కొరకు ఎలా వచ్చినాడంట? చదవాలి. మత్తయి సువార్త 11:29. చాలు. నేను సాత్వికుడను, దీన మనస్సు కలిగిన వ్యక్తి దీనునిగా వచ్చినాడు. నేను రాజును కదా, ఈ లోకానికి నేను రాజుగానే వస్తా అని చెప్పి రాలే. నేను అక్కడ కోటాను కోట్ల దూతల సైన్య సమూహములు
పరిశుద్ధులు 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 అని అంటారు కదా, నేను కూడా అలాగనే వస్తాను రాలే. నాకు గొప్ప మహిమ ఉంది కదా, నేను కూడా ఒక గొప్ప మహిమగా ఈ లోకంలో వస్తానే రాలే. ఎలా వచ్చినాడంట? దీనుడుగా వచ్చినాడు. దీనుడిగా అసలు మరి ఆయన జన్మించడానికి కూడా స్థలం లేదు. పశువుల పాకలో ఆయన జన్మించాడు. రాజు పశువుల పాకలో జన్మించాడు. రాజు రాజుగా రాలే ఈ లోకానికి, నీ కొరకు నా కొరకు. మహిమ కలిగిన దేవుడిగా ఈ లోకానికి రాలే, దీనుడిగా వచ్చాడు. ఆమేన్, హల్లెలూయా. అందుకనే దేవుడు ఏమంటాడు, ఇదిగో బిడ్డలా నేను దీనత్వం కలిగి ఈ లోకానికి వచ్చాను. దీనత్వం కలిగి వచ్చాను, తగ్గించుకొని ఈ లోకానికి వచ్చినా. నేను ఎంతో మంది కొడుతుంటే కూడా, ఎంతో మంది హేళన చేస్తుంటే కూడా, గడ్డం పీక్తుంటే కూడా, ఇదిగో ఒక్కసారి ఆజ్ఞాపిస్తే ఒక్క దూతను రమ్మంటే 1,42,000 మందిని హతం చేయగల దూత, అంత పవర్ఫుల్ ఒక్క దూత. మనం ఒక 2-3 కొట్టడానికే అని ఆయాసపడతాం. 1,42,082 మందిని చంపుతుంది ఒక దూత. ఆమేన్, హల్లెలూయా. అంతగా శక్తివంతమైన ఒక్క దూతను పిలిస్తే చాలు, ఆ ప్రాంతంలో ఉన్న వారందరూ కూడా ఇట్లా తిరిగితే చనిపోతారు. ఆమేన్, హల్లెలూయా. అంత పవర్ఫుల్ పర్సన్ నీవు నేను ఆరాధిస్తున్న దేవుడు శక్తిమంతుడు, సజీవుడు. ఆయన దీనత్వము కలిగి ఉన్నాడు. ఆయన పేరు చెప్తేనే, ఆయన పేరు యేసయ్య అని పేరు ఉచ్చరిస్తూ ఉంటేనే సాతాను సైన్యపు కోటలన్నీ గడగడలాడిపోతాయి. ఆయన పేరు చెప్తేనే దుష్టుడు నీ నుంచి 10 అడుగుల దూరం పారిపోతాడు. ఆమేన్, హల్లెలూయా. యేసు రక్తం, ఆయన రక్తాన్ని ఒక్కసారి నువ్వు జ్ఞాపకం చేసుకుంటేనే సాతాను గారు కిలోమీటర్లు దూరం పోతాడు. ఆమేన్, హల్లెలూయా. ఆయన నామాన్ని ఉచ్చరిస్తూ ఉంటేనే నీ రోగాలు, నీ సమస్యలు, నీ ఇబ్బందులు, ఇరుకులు అన్నీ కూడా తొలగిపోతాయి. ఆయనను స్తుతిస్తూ ఉంటేనే ఎరికో గోడలు కూలిపోయిన గోడలు ఉన్నాయి. ఒక చుట్టూ తిరుగుకుంటా స్తోత్రం స్తుతి అంటే గోడలు కూలిపోయినాయంట. ఆమేన్, హల్లెలూయా. అంత పవర్ఫుల్ మ్యాన్, పవర్ఫుల్ పర్సన్ మన యేసయ్య. ఆమేన్, పవర్ఫుల్ గాడ్. శక్తిమంతుడైన దేవుడిని నీవు నేను ఆరాధిస్తాను. మరి ఎలా వచ్చినాడు శక్తిమంతుడైన దేవుడు అని అంటే దీనత్వము కలిగి వచ్చినాడు, దీనుడిగా వచ్చినాడు. మరి నీవు నేను ఎలాంటి పరిస్థితుల మధ్యలో ఉన్నాం? దీనత్వము కలిగి దీనుడిగా ఉన్నావా? తగ్గింపు ఉందా మనలోనా? కొంతమంది డబ్బులు ఇవ్వకపోతే ఏం చేస్తాం? డబ్బులు ఇవ్వమంటే డబ్బులు ఇస్తారు అని చెప్పి కొట్లానికి పోతాం. సమయానికి డబ్బులు ఇవ్వకపోతే కొట్లానికి పోతాం. ఓపిక ఉండం, ఓర్చుకోం, కోపం, ఆవేశం. సరే, మంచిది. ఈ లోకంలో జీవిస్తున్నప్పుడు కోపము, ఆవేశం ఇవన్నీ వస్తాయి. కానీ వీటన్నిటిని కూడా మనం ఏం చేయాలంటే కంట్రోల్ చేసుకోవాలి. వీటన్నిటినీ కూడా మనం ఎదిరించాలా. శరీరాశను, నేత్రాశను, జీవము, డమ్మాన్ని ఎదిరించు అని చెప్పి దేవుడు అంటాడు. నీ శరీరంలో కలుగుతున్న ప్రతి కార్యాలను ఎదిరించు. ఎట్లా ఎదిరించాలా? పరిశుద్ధాత్మ దేవుడి సహాయంతో నీవు ఎదిరించాలి. నీలో ఉన్న దేవుడిని నువ్వు వెలిగించుకొని, యేసయ్యా ఈ శక్తి నాకు సాగడం లేదు, వీటిని ఎదిరించలేకపోతున్నానని చెప్పి నువ్వు అడిగినప్పుడు దేవాది దేవుడు ఖచ్చితంగా నీకు సహాయం చేస్తాడు. ఆమేన్, హల్లెలూయా. నీకు సహాయం చేయడానికి ఆయన దీనుడిగా నీకు ఎదుగుతాడు. ఆమేన్, హల్లెలూయా. ఎప్పుడైతే నీవు దీనుడుగా ఉంటావో దేవుడు ఏం చేస్తాడంట? నీ దగ్గరకు వచ్చి నివాసం చేస్తాడు. ఆమేన్, హల్లెలూయా. హల్లెలూయా. మరి దేవుడు నీ దగ్గరకు వచ్చి నివాసం చేసినప్పుడు ఏం జరుగుతుందో 2 మాటలు చెప్పుకొని ముగిస్తాం. చదువుతాం. 2వ దినవృత్తాంతంలో 2వ గ్రంథం 34వ అధ్యాయం 27వ వచనం. దానికన్నా ముందు యెషయా ప్రవచన గ్రంథం 38వ అధ్యాయం. యెషయా ప్రవచన గ్రంథం 38వ అధ్యాయం 1 నుంచి 6 వచనాల వరకు చదువుతాం. యెషయా ప్రవచన గ్రంథం దయచేసి తీసినామని చదవండి. పేజీ నంబర్ 1 నుంచి 6. ఆ దినములలో హిజ్కియాకు మరణకరమైన రోగం కలగగా, పేజీ నంబర్ 599. పాత నిబంధన గ్రంథం యెషయా ప్రవచన గ్రంథం
38వ అధ్యాయం 1 నుంచి 6 వచనం. ఆ దినములలో హిజ్కియాకు మరణకరమైన రోగం కలగగా, హిజ్కియా అనే ఒక రాజు ఉన్నాడు. నేను చెప్తాను, చాలా చదవండి. హిజ్కియా అనే ఒక రాజు ఉన్నాడు. ఆ రాజుకు ఒక రోగం వచ్చింది, మరణకరమైన రోగం. ఇక ఆ రోగం వస్తే ఖచ్చితంగా చనిపోవాల్సిందే. ఆల్రెడీ బైబిల్లో కూడా మెన్షన్ చేస్తాడు, ఏమని? మరణకరమైన రోగం. ఇప్పుడు మనం అనుకుంటాం, ఇప్పుడు క్యాన్సర్ వచ్చిందనుకో ఇక ఇక్కడ చచ్చిపోతాడు వీడు అనుకుంటాం. హెచ్ఐవి అనే వైరస్ మరణకరమైన రోగం వచ్చినాక అయిపోయి చచ్చిపోయినాడు అనుకుంటాం. ఇవి మరణకరమైన పరిస్థితులు, మరణకరమైన రోగాలు. ఆ దినములలో కూడా హిజ్కియా రాజుకు ఒక మరణకరమైన రోగం వచ్చింది. ఆ మరణకరమైన రోగం వచ్చినప్పుడు దేవాది దేవుడు ప్రవక్త అయిన యెషయా గారిని పంపించి, ఇదిగో హిజ్కియాతో చెప్పు, ఇంకా అయిపోయిన మంచి మరణిస్తాడు, ఇల్లు చక్కబెట్టుకోమని చెప్పు. ఇదిగో ఆస్తులు ఎవరికైనా పంచకపోతే పిల్లల్ని పిలిచి, పెద్ద కొడుకు కొంచెం ఆస్తి, చిన్న కొడుకు కొంచెం ఆస్తి, ఈ ఆస్తి ఇది అని చెప్పు అని చెప్పి అలాగే ఒక పాస్టర్ ఉంటే పాస్టర్ నుంచి పంపించినాడు దేవుడు. ఆమె హల్లెలూయా. ఆ పాస్టర్ వచ్చినాడు. హిజ్కియా మరణకరమైన రోగం కలిగిన వ్యక్తి కాబట్టి కూర్చొని మరి ఆడ కూర్చుని ఉండవచ్చు, మంచం మీద కూర్చొని తగ్గుతుండవచ్చు. దేవాది దేవుడు పంపించిన సేవకుడు వచ్చి, ఇగో హిజ్కియా రాజా, ఇక అయిపోయింది, నువ్వు ఇల్లు చక్కబెట్టుకో దేవుడు చెప్తున్నాడు అని చెప్పిన వెంటనే ఇక దేవుడు చెప్పినాడు, ఎవరికైనా ఆస్తిపాస్తులు అప్పచెప్పకపోతే ఆస్తిపాస్తులు అప్పచెప్పు. ఇగో నీ భార్యకు ఆస్తి అయిపోతే నీ భార్య పేరు మీద ఆస్తి రాసుకో. ఇగో ఆ రాజ్యం వాళ్ళ మీద రాసుకో, ఈ రాజ్యం వీళ్ళ మీద రాసుకో. ఎవరికైనా ఇచ్చిపుచ్చుకునేటువంటి ఇచ్చిపుచ్చుకో. ఎవరికైనా అప్పులు చేసింటే ఇయ్యకుంటే మోసం చేసింటే ఆ డబ్బులని ఇచ్చేసేయి, అవన్నీ చేసుకో అని చెప్పి ఇచ్చిపుచ్చుకునేటువంటి చేసుకో. ఇక నీ ఇల్లు మొత్తం సక్రమంగా చేసుకో, చక్కబెట్టుకో ఇక నువ్వు అని చెప్పి యెషయా ప్రవక్త గారు దేవుడి మాటగా వచ్చి అక్కడ చెప్పారు. వెంటనే హిజ్కియా రాజు లేచి సరే అని చెప్పి అనలేదు. వెంటనే లేచి ఎనికిని మళ్ళీ గోడ వెనకాలి మళ్ళీ, యేసయ్యా నేను నీ పట్ల చేసిన కార్యం ఒక్కసారి జ్ఞాపకం చేసుకో. నేను నీ పట్ల ఎట్లయితే ఇంతవరకు యథార్థంగా ఉన్నామో ఒక్కసారి జ్ఞాపకం చేసుకో. నేను చేసిన ప్రార్థనను జ్ఞాపకం చేసుకో. నేను నీ కొరకు జీవించిన జీవితాన్ని జ్ఞాపకం చేసుకో. ఎక్కడ కూడా నీకు ఆయాసకరమైన మార్గాలు నేను జీవించలేదు కదా, జ్ఞాపకం చేసుకో అని చెప్పి రాజు అయినా కూడా అనలే. ఏ మరణం అందరికి వస్తుంది, యెషయా సేవ కూడా నువ్వు దేవుడు చెప్పినావని నా దగ్గరికి వచ్చినావు, ఈ రోజు కాకపోతే రేపు చచ్చిపోతాం, ఈ రోజు నేను చచ్చిపోతా రేపు నీవు వస్తావు అనలే. ఓకే మా పిల్లల్ని పిలుస్తా, రే నేను చచ్చిపోతానట దేవుడు చెప్పినాడు, ఇగో యెషయా ప్రవక్త సేవకుడు వచ్చి చెప్పినాడు, ఇక ఇగో నీ ఆస్తి తీసుకో, మంచి పెట్టుకో, ఆ గుర్రాన్ని మంచి పెట్టుకో, ఆ గుర్రం మీద నేను యుద్ధాలు చేసిన, ఇగో ఆ డాలం పెట్టుకో, ఆ కత్తి పెట్టుకో, ఆ కత్తి ఎప్పుడు నేను అడుగు చుట్టుకొని పెట్టుకో, వాడొస్తారు రాజు వీడొస్తారు రాజు అని అనలే. ఎనికిరికి మళ్ళీ దీనునిగా కన్నీటితో తన హృదయాన్ని చింపుకొని పొడపెడుతున్నాడు, ఏడుస్తున్నాడు, దీనత్వం కలిగి ఏడుస్తున్నాడు. ఇగో దేవా నన్ను క్షమించు, నన్ను జ్ఞాపకం చేసుకో ప్రభువా, నేను నీ పట్ల చేసిన గొప్ప కార్యాలు ఏమైతే ఉన్నాయో, నేను నీ పట్ల ఎలాగైతే నిలబడి ఉన్నానో వాటిని జ్ఞాపకం చేసుకో అని చెప్పి దీనునిగా ప్రార్థించు. మనకు కూడా కొన్ని సమస్యలు వస్తే మనం ఏం చేస్తాం? మోకరిస్తాం, ప్రభువా ఒక్కసారి నన్ను జ్ఞాపకం చేసుకో, నా కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకో, ఈ ఆర్థికమైన ఇబ్బందులు నేను తట్టుకోలేకపోతున్నాను ప్రభు. ఇగో బలహీనతలు వెనువెంటనే బలహీనతలు. ఈరోజు ఒక కుమారుడికి బలహీనత వస్తే కుమార్తెకి బలహీనత, కుమార్తెకి బలహీనతకు వస్తే తల్లికి బలహీనత, తల్లికి వస్తే తండ్రికి. ఈ నెలంతా ఇక చుట్టుముట్టు వస్తున్నాయి ప్రభు రోగాలు. సంపాదించిన డబ్బు అంతా కూడా మరి హాస్పిటల్కి ఖర్చు పెడుతున్నారు, హాస్పిటల్లో డాక్టర్ చేతికి వెళ్తున్నాయి ప్రభు. ఒక్కసారి జ్ఞాపకం చేసుకో ప్రభు అని చెప్పి మనం కూడా దీనత్వము కలిగి మోకరించి ప్రార్థన చేసుకునే కొంతమంది కొన్ని కుటుంబాలు. ఇదిగో ప్రభువా, పక్కన ఎదుటి వాళ్ళు నా బంధువులు హేళనగా మాట్లాడుతున్నారు, నేను ఎంత సంపాదించినా ఆ సంపాదన నా కడుపుకు కాల్తలేదు, కడుపుకు సాల్తలేదు, కడుపుకు పడతలేదు అని చెప్పి దీనత్వము కలిగి కొంతమంది ఇలాంటి పరిస్థితుల మధ్యలో ఉంటారు. అయితే ఇదిగో ఇట్లాంటి పరిస్థితుల మధ్య ఎవరైతే ప్రార్థన చేస్తున్నారో
చేస్తున్నారో దేవుడు మంచి మాట చెప్తారు. 6వ వచనంలో 6:5. నీవు తిరిగి హిజ్కియా యొద్దకు పోయి అతనితో ఇట్లనము, నీ పితరుడైన దావీదునకు దేవుడైన యెహోవా నీకు సెలవిచ్చినదేమనగా, నీవు కన్నీళ్లు విడిచితివి, నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను. ఇంకా మరి 5 సంవత్సరముల ఆయుష్యము నీకు ఇచ్చెదను. ఆమేన్. హల్లెలూయా. ఇదిగో ఎవరైతే సేవకుడు దేవుడు పంపించినాడో అదే సేవకుడు ఆయన రాజ్యం గడప కూడా దాటలేదు. అప్పుడే దేవుడు ఏం చేసినాడంటే, నిశ్చయ సేవకుడా ఆగారు, ఎక్కడ ఇగో పోయి మళ్ళీ ఇంటికి పో, హిజ్కియా దగ్గరికి పో, పోయి ఆ మనిషితో చెప్పు, నీవు కన్నీళ్లు విడిచిట నేను చూచితిని. ఆమేన్. హల్లెలూయా. నీవు కన్నీళ్లు విడిచిట చూచితిని, కాబట్టి నేనేం చేస్తున్నా, ఈ మరణాన్ని కొట్టివేసి 15 సంవత్సరాలు నీకు ఆయుష్నిస్తా. ఆమేన్. హల్లెలూయా. 15 సంవత్సరాలు ఆయుష్నిస్తా అన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు నీతో నాతో దేవుడు ఏం మాట్లాడుతున్నాడంటే, ఎప్పుడైతే నీ సమస్యలు వచ్చినాయా, ఇబ్బందులు వచ్చినాయా, కష్టాలు వచ్చినాయా, ఎక్కడ ఎవ్వరు కూడా సహాయం చేయలేని పరిస్థితుల మధ్యలో నీవు ఉన్నావా? ఓకే, మంచిదే. ఇవన్నిటి విషయములలో నీవు దేవుడిని దూషించక, ఎదుటివాడిని దూషించక, ఎదుటివాడిని చూస్తాం. సమస్య మనకి ఏమైనా తినలేదనుకో, వాడిని చూస్తాం, వాడైతే మంచిగా సంపాదించుకుంటున్నాడు, ఈయనైతే ₹1 తీసుకురాడని చెప్పి పక్కన ఉన్న భర్తకి ముట్టికాయలు ఇస్తాం. తీసుకురా తీసుకురా తీసుకురా, అట్ట చేయకూడదు. ఇక పక్కన శీల చూస్తాం, ఇట్లా చూస్తాం, పక్కన శీల చూస్తాం, ఇట్లా చూస్తాం. అప్పటికే భర్త అర్థమైంది, భర్తకి పళ్ళు కొరుకుంటాం. అప్పుడే భర్తకి అర్థమైంది. వెంటనే ప్యాంటు షర్ట్ చేసుకొని బయటకు వేస్తాం. కాదు, బయట దాడినా ఉంటే ఖాళీ ఉంటుంది మనం చెప్పి. ఇట్లాంటి పరిస్థితులే కాదు. నీవు ఏ సమస్య వచ్చినా, ఏ బాధ వచ్చినా, ఏ కష్టాలు వచ్చినా, భరించలేని సమస్యలు నీకు వచ్చినా, ఇదిగో నీవు మోకరించి ప్రార్థన చేసినప్పుడు నీవు కన్నీరు విడిచినావు. ఇదిగో దేవా నా బిడ్డలకు బట్టలు లేవు, ఇదిగో దేవుని దగ్గర మోకరించి ప్రార్థన. దేవా నా భర్త సంపాదించిన సంపాదన మా కుటుంబంలో ఒక చిన్ని సంచిలాగా వేసిన కొద్ది డబ్బులు కింద పడిపోతున్నట్టున్నాయని, ఇదిగో దేవుని దగ్గర కన్నీరు. మేము వ్యాపారం చేస్తాం, వ్యాపారం నడవడం లేదు, ఇదిగో దేవుని దగ్గర కన్నీరు. ఎలాగైతే హిజ్కియా రాజు కన్నీరు విడిచి ప్రార్థన చేశాడో అలాగే నువ్వు ప్రార్థన చేస్తావు. దేవుడు ఏమంటాడు, ఇగో నీవు కన్నీరు విడిచిన చూచింది. ఆమేన్. హల్లెలూయా. నీవు కన్నీరు విడిచిన చూచింది. ఎలాగైతే హిజ్కియా రాజు కన్నీరు చూచిన దేవుడు 15 సంవత్సరాలు ఆయుష్నిచ్చినాడు. అప్పుడు ఏం చెప్పినాడు, మరణం అవుతూ ఇక సర్ది పెట్టుకో, నీ మొత్తం సర్ది పెట్టుకున్న దేవుడు కన్నీరు విడిచిన వెంటనే దీనత్వం కలిగి కన్నీరు విడిచి తన హృదయాన్ని కుమ్మరించుకున్న వెంటనే ఎంత చేసినా వల్ల 15 సంవత్సరాలు ఆయుష్నిచ్చినాడు. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ఎప్పుడు కూడా దేవుని కన్నులు దీనుల మీద ఉంటాయి. ఆమేన్. హల్లెలూయా. దీనులు ఏం మాట్లాడుకుంటున్నారో, దీనులు ఎలా ఉన్నారో, ఇదిగో ఇది నా దీనత్వం కలిగిన కుటుంబం, వీళ్ళు నా యందు భయభక్తులు కలిగిన కుటుంబం, వీళ్ళు తగ్గించుకున్న కుటుంబం అని చెప్పి వాళ్ళ మీదనే దేవుని కన్ను దృష్టింటారు. ఆమేన్. హల్లెలూయా. ఇలాంటి పరిస్థితుల మధ్యలో నేను అప్పుడు దేవుడు నీ కన్నీళ్లు తుడిచి నీ సమస్యలన్నీ, నీ స్థితిగతులన్నీ కూడా మార్చివేస్తుంది. ఆమేన్. హల్లెలూయా. 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 అదే 2వ దినవృత్తాంతముల గ్రంథం 34వ అధ్యాయం 27వ వచనం చదువుతాం. దినవృత్తాంతముల 2వ గ్రంథం 34వ అధ్యాయం 27వ వచనం. నీ మనస్సు మెత్తనిదై ఈ స్థలము మీదను దాని కాపరస్తుల మీదను దేవుడు పలికిన మాటలను నీవు వినినప్పుడు నా సన్నిధిని నీవు తగ్గించుకొని నీ వస్త్రములు చింపుకొని నా సన్నిధిని కన్నీరు విడిచితివి కనుక నీ మనవిని నేను ఆలకించితిని. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. అంటే నువ్వు ఎలా ఉండాలట, నీ మనసు మెత్తగా ఉండాలట. ఎట్లా ఉండాలట, గరుకు ఉండకూడదు, రాయి లాగా గట్టిగా ఉండకూడదు. ఎట్లా ఉండాలట, మెత్తగా ఉండాలి. మెత్తగా ఏముంటాయి, మెత్తగా ఏమేమి ఉంటాయి, మెత్తగా బ్రెడ్ మెత్తగా ఉంటుంది, గండు ఇట్లా మెత్తగా ఉంటుంది. ఇంకా ఏం మెత్తగా ఉంటుంది, పాలకో కూడా నోట్లు వేసుకుంటే కలిగిపోతే మెత్తగా ఉంటుంది. ఇంకేముంటాయి మెత్తగా ఉండాలంట. రాయిలా ఉండకూడదు, గరుకులా ఉండకూడదు,
కొంతమంది మనసు కఠినం ఉంటుంది, కఠినమైన మనసు ఉండకూడదు. పక్కనోడు బాధపడుతుంటే కూడా వాని దగ్గరికి పోము. పక్కనోడు కుయ్యోమరో ఆకలి అంటే కూడా వాని దగ్గరికి పోము. పక్కనోడు నీళ్ళు అని అంటే కూడా నీళ్ళు కూడా ఇవ్వం. సావకోగలే వాని ఇష్టం మనకేంటి. పక్కనోడు చాలా రూపాయి ఆకలి అవుతున్నాను. దారిలో ఎంతోమంది దారిలో మనం లోతులు ఉంటప్పుడు బీద పరిస్థితి కలిగిన ముసలి వాళ్ళు, బీద పరిస్థితి కలిగిన వాళ్ళు అయ్యా రూపాయి ఆకలి అవుతున్నాను, చిల్లర పెట్టుకోకూడదు, చిల్లర లేవు, చిల్లర ఉంటాయి మా గిలగిలా గల్లీలు అంటారు, లేవు చిల్లర లేవు అయ్యా ఆకలి అవుతుందయ్యా. మనసు కరగదు. సొంత కుటుంబస్తులే, సొంత తల్లి గర్భంలో పుట్టిన ఇద్దరు అన్నదమ్ములే, అన్నకు బాగాలేకపోయినా తమ్ముడికి బాగాలేకపోయినా పరిస్థితులు ఐక్యత లేకుండా దూరం ఉంటాం. అన్నా నాకు ఈరోజు ఆరోగ్యం బాగాలేదన్నా, కొంచెం పైసలు పంపించాడు, నాతోనే అడుగునేలా మీ వదినన్నాడు అమ్మా వదిలేమ్మా పైసలు నాతోనే అడుగునే బాబు, అది మీ అన్న అడగకూడదా అన్నాడు. మనసు కఠినం. డబ్బులు పెట్టుకొని కూడా డబ్బులు సహాయం చేయాలని ఆశ ఉన్నా కూడా సహాయం చేయం. ఇలాంటి కఠినమైన మనసు వద్దంట. మనసు ఎట్లా ఉండాలంట? సున్నితంగా మెత్తగా ఉండాలంట. మెత్తగా ఇట్లా గుచ్చుకుంటే ఇట్లా పెడితేనే మెత్తగా స్పంజిలా ఉండాలంట. ఈ మెత్తటి మనసు ఎవరికైతే ఉంటుందో వాళ్ళు హృదయాన్ని చింపుకొని అంటే హృదయంలో ఉన్న బాధనంతా కూడా దేవుడి సన్నిధానంలో మోకరించి ప్రభువా ప్రభువా అని చెప్పి ఎలాగైతే వేదన కలిగి ప్రార్థన చేస్తామో అట్లా ప్రార్థన చేస్తే, కన్నీళ్లు విడిస్తే దేవుడు ఏం చేస్తారంట? వాళ్ళ ప్రార్థన ఆలకిస్తారు. ఆమేన్ హల్లెలూయా, ఆమేన్ హల్లెలూయా. కొంతమంది ప్రార్థన చేస్తారు. ఎట్లా ప్రార్థన చేస్తారంటే, యేసయ్యా నేను పొద్దుగాల లేచి ప్రార్థన చేసిన, పొద్దుగాల గంట సేపు నేను వాక్యం చదివిన, 5 అధ్యాయాలు చదివిన, ఆదివారం కానుక వేసిన, ఎంత వేసినా తెలుసా? 100 రూపాయలు వేసిన. మా పాస్టరు రమ్మంటే పోయినా, దీక్ష పోసిన, నీళ్ళు పట్టిన, ఊడిసిన, పక్కనోడికి నీ గురించి చెప్పినా, ఇవి చెప్తాం ప్రార్థన. ఇవన్నీ తెలియదా దేవుడికి? ఇట్లా చేయకూడదు ప్రార్థన. ఎట్లా చేస్తావు? కొంతమంది ఇట్లనే చేస్తారు. దేవా సంఘానికి నేను అది కట్టిన, రేకులేసిన, లైట్లు పెట్టినా, నేనే పెట్టినా ఇగో పెడుతుంటే కరెంట్ షాక్ కొడితే కూడా దాన్ని దులుపుకొని పెట్టినా నేనే. అక్కడ ఉండే సంఘం 11 గంటలకు స్టార్ట్ అయితే 1:30కు నేను మందిరానికి వస్తున్నా ప్రభువా అని చెప్తాను. ఇవన్నీ చెప్తూ ఉంటావు దేవుడికి. నీవు చేసిన పనులు చెప్పకూడదు దేవుడికి. దేవుడి సన్నిధానంలో ఎట్లా ఉండాలంట తెలుసా? మోకరించి ఆకాశం వైపు కూడా కనులెత్తడానికి, ఆయన నామాన్ని కూడా ఉచ్చరించడానికి మనకు అర్హత లేదు. ప్రభువా ఇదిగో నేను నీ నామాన్ని మోకరించి తగ్గించుకొని, ప్రభువా ఆకాశం వైపు నా కనులెత్తడానికి కూడా నేను అర్హత లేనివాడు, ప్రభువా నీ నామాన్ని ఉచ్చరించడానికి కూడా అర్హత లేనివాడు, అపవిత్రమైన నేను పవిత్రుని కాదు. ఎక్కడ బయట పెట్టిన 1 రూపాయి కూడా నన్ను కొనుక్కోరు ప్రభువా. ఇదిగో నేను గాలికి కొట్టుకొని పొట్టు వంటి వాడను, పీతి వంటి వాడను, అంది వంటి వాడను, కుక్క వంటి వాడను అని ఎప్పుడైతే నీవు తగ్గించుకొని దేవుడి సన్నిధానంలో తగ్గింపు కలిగి ఉంటావో వాళ్ళ ప్రార్థన ఆలకిస్తారు. ఆమేన్ హల్లెలూయా, హల్లెలూయా. నేను కూడా ఎప్పుడు ఇదే ప్రార్థన చేశాను. నా ప్రార్థన ఇదే. కొంతమంది అట్లా చేయరు. దేవుని ఎదుటనే హెచ్చించుకోవాలని చూస్తారు. మెత్తటి మనసు ఉండదు. దేవుని దగ్గర చేసినటువంటి చెప్పుకోవాల్సిన అవసరం లేదు. దేవుడిని చూస్తుంటాడు. కానీ ఇట్లా ప్రార్థన బైబిల్లో దేవుని పరిసయ్యుడు సుంకరి చేస్తున్నాడట ప్రార్థన. పరిసయ్యుడు ఇక్కడే చేస్తున్నాడు. ప్రభువా ఇగో ఈ సుంకరి వల్ల నేను కాదు, వీని వల్ల నేను ఉండను, వీడు పాపి, నేను పవిత్రుణ్ణి, నేను పొద్దుగా బట్టలు వేసుకొని సెంటు కట్టుకొని మంచిగా నీట్గా వస్తాను, మీరు రాడు ప్రభా చర్చికి వచ్చినప్పుడు స్నానం చేయడం కోసం వాసన తోన అని చేస్తారట. అట్లా చేయకూడదు. అది మెత్తటి మనసు కాదు.
తగ్గింపు మనసు కాదు. ఇదిగో సమస్య ఉంటే నీ తోటి వారు, నీ సంఘంలో ఉన్న నీ తోటి వారు, సంఘంలో అంటే సంఘం అంతా ఇదంతా ఒక కుటుంబం. ఈ కుటుంబంలో తోటి వారు ఎవరైనా బాధలు ఉంటే వాళ్ళకి ఫోన్ చేసి, అయ్యా ఏం బాధ చేశాను, నేనున్నా, ఏ బాధ, నీవు డబ్బులు ఇవ్వకపోయినా పర్వాలేదు, మీద చేసి ఏ బాధపడు ప్రార్థన చేస్తుంటే ఏం కాదు అని అంటే ఎంత ధైర్యం. అట్లా నా వాడు బాధపడతాడు, వాడని వాడికి కొంచెం ఎక్కువ తెలియదు మాట, ఏ నీకు తెలియదు వాడు కట్టనే కావాలి, కొంచెం 2-3 రోజులు వాడు మొత్తం సెట్ అవుతాడు అన్నట్టు, సెట్ అవుతాడు. అప్పుడు మన గాడికి వచ్చినప్పుడు మనం చేద్దాం. ఇట్లా ఉండదు. ఈ రాతి లాంటి మనసు తీసివేసుకోవాలి. మెత్తటి మనసు కలిగిన వ్యక్తిగా కన్నీరు కార్చినప్పుడు దేవుడు వాళ్ళ ప్రార్థన ఆలకిస్తాడు. ఆమెను హల్లెలూయా. దీనుల ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు. సుంకరిలాగా నువ్వు ప్రార్థన చేయాలి. ప్రభువా నేను అది చేసినా ఇది చేసినా అని చెప్పుకోవాల్సిన అవసరం లేదు. దేవుడు సన్నిధానం, దేవుడికి అన్నీ తెలుసు. ఆయన సర్వాంతర్యాన్ని నీ మీద నా మీద ఆయన కనుదృష్టి పెట్టినాడు. నీవు ఇక్కడ కూర్చొని నీ హృదయంలో ఏం ఆలోచన చేసుకుంటున్నావు అనేది కూడా దేవుడికి తెలుసు. హృదయ రహస్యాలు దేవుడు తెలుసు, ఆయన ఎరిగినవాడు. నీవు నేను ఆయనకి ఎక్కడ కూడా కప్పి పెట్టుకోలేము, ఏమి కూడా భోజనం ముయ్యలేము. కొండలకు పోయినా, కొండల గుహలకు పోయినా అక్కడ ఉంటాడు, ఆకాశానికి ఎక్కిపోయినా అక్కడ ఉంటాడు, కింద నరకానికి ఇంకా అగాధ కూపంలో పోయినా అక్కడ ఉంటాడు. మీరు ఒక దాచుకున్నా, ఫ్రిడ్జ్లో దాచుకున్నా కూడా అక్కడ కూడా ఉంటాడు దేవుడు. ఆమెను హల్లెలూయా. ఆయన కనులకు ఏది కూడా మనము కప్పలేము. ఏమైనా దేవుడు కదా, ఈరోజు దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నాడంటే దీనత్వము కలిగి దీనునిగా ఉంది. యేసయ్య రాజుగా రాబోతున్నాడు. దీనులను ఈ గర్విష్ఠులను వాళ్ళ కూర్చున్న చైర్ని దొబ్బి, గర్విష్ఠులు ఎవరైతే కూర్చున్నారో వాళ్ళ కుర్చీల మీద వాళ్ళని తీసివేసి ఆ కుర్చీలన్నీ కూడా దేవుడు ఏమి ఇస్తారంట, దీనులకు ఇస్తారంట. ఆమెను హల్లెలూయా. హల్లెలూయా. ఎవరైతే దీనత్వం కలిగి ఉంటారో వాళ్ళ కుర్చీని ఇస్తారంట. ఇగో కూసో ఇన్ని రోజులు బాధపడినావు, మంచిగా ఈ రోజు కూసో. యోబు గారిని మనం చూసుకున్నట్లయితే దీనుడిగా ఉన్నాడు. తన భార్య కూడా ఏం చేసింది, మర్చిపోయా నేను చచ్చిపోవు అని చెప్పి చెప్పింది. సొంత స్నేహితులు వచ్చి యోబు గారిని అపహాసించినాడు. అంటే నువ్వు పవిత్రునివే, నువ్వు మంచోనివే, నువ్వు ఇంతకు నువ్వు అట్లా అనుకుంటున్నావా అని హేళన చేసినావు. ఆయన దిగుకుంటుంటే రే పాపం రా అని చెప్పి శక్తి తీసి కూర్చలే, పాపం రా అని చెప్పి ఆయన కొరకు ప్రార్థన చేయలే. బాధపడే మన వాళ్ళు చాలా మంది ఇట్టాడు. ఒక బాధపడుతున్నాను అనుకో, కడుపు వస్తుందా, కడుపు వస్తుంది, బాగా వస్తుందిరా, ఎక్కడ వస్తుందిరా, ఇక్కడ వస్తుంది, దొక్కన వస్తుందిరా, ఇంకా నీకు వస్తుంది, నేను చెప్పిన పని చెప్పాను, మీకు లేకపోతే వస్తుందిరా దొక్కన వస్తుందంటే వాడిని ఆనందం పాస్టర్ దగ్గర తీసుకుపోయి, సార్ అవును దొక్కన వస్తుందని ప్రార్థన చేయండి సార్ అన్న కూడా బాగా చెప్పారా, నేను చెప్పినా నీకు నీళ్ళాగమని చెప్పినానా, నేను చెప్పినా నీకు చిన్ని నీకు ఉడుకుతుందా అని చెప్పినానా, ఇంకా వస్తుంది పట్టుకుని నీకు పోగొట్టవా అని చెప్పి తిడతాం. కానీ వాడేమో మొక్కి భరించి అమ్మా అమ్మయ్య అంట, వాడు యాదో ఒక దేవుని గెలిచి మొక్కుట తక్కువ. ఇట్లాంటి పరిస్థితుల మీద బాధలు కలిగిన వ్యక్తుల దగ్గర మనం దీనత్వంగా ప్రదర్శించలేదు. యోబు గారు దీనత్వం కలిగి దేవుడి సన్నిధానంలో ఉన్నాడు కాబట్టి దేవుడు ఆయనను ఆశీర్వదించాడు, ఉన్నత స్థలంలో ఆయన పెట్టినాడు. ఇంకో మాట చూస్తూ ముగిస్తాం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. దీనుల ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు. ఆమేన్, హల్లెలూయా. హల్లెలూయా. రెండవది దినవృత్తాంతములు 7:14. దినవృత్తాంతములు రెండవ ఆమేన్, హల్లెలూయా. నా పేరు పెట్టబడిన నా జనులు, ఎవరి పేరు పెట్టబడినారంట? యేసయ్య పేరు. ఎవరి పేరు పెట్టబడినారు? యేసయ్య పేరు పెట్టారు. మీకు యేసయ్య పేరు పెట్టబడిందా? మీ పేరు ఏం పేరు? నా పేరు విశాల్.
మీ పేర్లు చెప్తారా? మీ పేర్లు చెప్పుకోండి, సిగ్గుపడుతుంది. మీ పేరు చెప్పుకోవాలి. యేసయ్య పేరుందా మీ పేర్లలో? యేసయ్య పేరుందా? మరి ఎట్లా కూడా దేవుడు ఏమంటున్నాడు? నా పేరు పెట్టబడిన జనులు, నా పేరు పెట్టబడిన జనులు అని అంటున్నాడు. మరి మన పేర్లేమో, నా పేరు విశాల, నా పేర్లు యేసయ్య లేదు. జకరియా నా పేర్లు యేసయ్య లేదు. మరి ప్రకాశం అనే పేర్లు యేసయ్య లేదు. ప్రశాంత్ టీచర్ ఆయన పేరు యేసయ్య లేదు. మరి ఎట్లా ప్రభువా? ఎట్లా అని అంటే నా పేరు అంటే మనమందరం ఎవరు? మనమందరం ఎవరు చెప్పాలి? మంచిగా కరెక్ట్ ఇంకా కొంచెం ముందుగా మనమంతా ఎవరు? క్రైస్తవుడు అంటే అందులో క్రీస్తు ఉన్నాడా? క్రీస్తు బిడలం. క్రైస్తవులం అంటే క్రీస్తు బిడలం. ఆయన పేరు పెట్టిన జనముల ప్రార్థన దేవుడు ఏం చేస్తాడట? వింటాడు, చెవి. ఆమేన్, హల్లెలూయా. ఒకానొక రోజున యాకోబు అనే వ్యక్తి తన అన్నను కలవడానికి తన భార్యను, పిల్లలను, తన దాసులను, తన సంపాదించిన ఆస్తి పాస్తులన్నీ కూడా తీసుకొని తన అన్న అయిన ఏశావుని కలవడానికి వెళ్తున్నాడు. వాళ్ళ ఊరికి పోతున్నాడు. పోతుంటే అమ్మా భార్యతో అంటున్నాడు, పిల్లలతో అంటారే మీ పెద్దన కలిసరిగా పోతున్నాం, వాడు మంచిగా చూసుకుంటాడు, మనని మటన్ పెడతాడు, చికెన్ పెడతాడు, మంచిగా చూసుకుంటాడు, మనకి ఇంకా ఏం బాధలు పోదాం పాడ అని చెప్పి సంతోషంగా పోతున్నాడు. ఆనందమే పరమానందమే అనుకుంటా పాట పాడుకుంటా పోతున్నాడు. పోతూ ఒక ఆలోచన తట్టింది. ఎవరికి? యాకోబుకి. ఏమని? అప్పుడు మా అన్నకి ఆకలైతుందిరా యాకోబు, అన్నం పెట్టు అని అంటే, నీవు నీ జ్యేష్ఠత్వం నాకు ఇస్తే, నీ పెద్దతనం నాకు ఇస్తే నేను అన్నం పెడతా అని చెప్పిన. మోసం చేసిన వాడు ఏమో అని చెప్పి గుండెలో గురువు పుట్టింది. అలా ఇంకోటి ఏమైంది? కొంచెం పోతూ మా అన్నని మా నాయన ఆశీర్వదిస్తాడు, బయటికి వెళ్ళి ఒక వేట మాంసం తీసుకొచ్చి నాకు కడుపుండే పెట్టు అని అంటే, మా అన్నలాగా నేను వేషం వేసుకొని మా నాయనని మోసం చేసిన, మా అన్నకు వచ్చే ఆశీర్వాదాలు నేను దొంగలించిన, మోసం చేసిన. ఏమంటాడేమో దాన్ని చంపేసిన. అబ్బా ఇది చాలా పెద్ద తప్పు, మనం పోతున్నాం కానీ వాడు చంపుతాడు అని చెప్పి బాధపడుకుంటూ గుబులు కొడుతూ భయపడుకుంటూ వెళుతూ ఉన్నాడు. ఇక తట్టుకోలేని పరిస్థితి. ఆయన నరాలు చిక్కుపోయే పరిస్థితి, వేదన, భయము. జరగబోయేది ఏం జరుగుతుందో, అక్కడ ఏం చేస్తాడో, మా అన్న నన్ను ఏం చేస్తాడో, నా పిల్లలు ఏం చేస్తాడో, నా భార్యను ఏం చేస్తాడో, నా బంధువులను ఏం చేస్తాడో, నా దాసులను ఏం చేస్తాడో, నా ఆస్తి పాస్తులను ఏం చేస్తాడో అని భయంతో, వణుకుతో ఏం చేశాడంటే వాళ్ళ భార్య, పిల్లలందరినీ కూడా, దాసులందరినీ కూడా ఒక రేవు దాటించి, ఒక కెనాల్ వస్తే ఆ చెరువు దాటించి ఆయన మాత్రం మోకరించి ప్రభువా అని చెప్పి దీనత్వము కలిగి, ఆయన పేరు పెట్టబడిన క్షణము కాబట్టి దీనత్వము కలిగి మోకరించి కన్నీటితో ప్రార్థన చేస్తున్నాడు. ప్రభువా ఇదిగో నన్ను ఆశీర్వదించు, నా అన్నకు నేను మోసం చేసిన, నన్ను ఆశీర్వదించు అని రాత్రంతా మొరపెట్టాడు దేవుడికి. ఆమేన్, హల్లెలూయా. రాత్రంతా ఆయనతో మొరపెట్టినప్పుడు దేవుడు ఏమంటాడు? నీవు ఇంతగా మొరపెడుతున్నావు కాబట్టి నీ పేరు యాకోబు కాదు, ఇశ్రాయేలు అని పేరు పెట్టబడతావు. ఆమేన్, హల్లెలూయా. దేవుని బిడలగా నీవు పిలువబడతావు, ఇశ్రాయేలు అని పేరు పెట్టబడుతుంది అని చెప్పి దేవుని ఆయనను ఆశీర్వదించు. ఆమేన్, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడలారా, ఎవరైతే దేవుని పేరు పెట్టబడిన నీవు నేను ఆల్రెడీ దేవుని పేరు పెట్టబడినాం. నీవు నేను క్రీస్తు యేసు రక్తంలో కడగబడినాం. నీవు నేను క్రీస్తు యేసు రక్తంలో ప్రతి వారం ఆయన శరీరంలో, ఆయన రక్త మాంసంలో పాలిభాగస్తులు అవుతున్నాం. కాబట్టి నీవు నేను ఆయన పేరు పెట్టబడిన జనం. నీవు అనుకునొచ్చు, ఆయన పేరు ఏం పేరు అంటే, ఆయన పేరు ఆ పేరు, మా తాత పేరు ఏం పేరు అంటే ఆ పేరు, మీ తాత పేరు ఏం పేరు అంటే ఆ పేరు, మీరు ఏ గోత్రం అంటే ఆ గోత్రం అని చెప్తారు. కాదు, ఆయన పేరు ఏం పేరు అంటే కూడా మన తండ్రి. ఈ లోకంలో జీవిస్తున్నప్పుడు ఈ లోకంలో ఉన్న వాళ్ళ తండ్రి కాదు కదా, మనకు పరసమానమైన తండ్రి. మన తండ్రి ఎవరంటే క్రీస్తు యేసు. ఆమేన్, హల్లెలూయా.
ఆలకిస్తారు. ఎవరైతే దీనత్వం కలిగి ఉంటారో వాళ్ళ ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు. నీవు దీనుడిగా ఉన్నావా? హెచ్చింపబడుతున్నావా? మనం తగ్గించుకున్నప్పుడు దేవుడు మనల్ని ఏం చేస్తాడంట? హెచ్చిస్తాడు. ఎప్పుడైతే నువ్వు తగ్గించుకుంటావో దేవుడిని హెచ్చిస్తాడు. ప్రియమైన దేవుడు బిడ్డలారా, ఈరోజు దేవాది దేవుడు నీతో నాతో మాట్లాడుతుందంటే దీనత్వం కలిగి ఉన్నాడు. గర్వం తొలగించుకోవాలి. అసూయ, కోపం, కుళ్ళు, ఈర్ష్య ఇవన్నీ కూడా తొలగించుకోవాలి. ఎదుటి వాళ్ళ మీద అసహించుకోవడం, ఎదుటి వాళ్ళ గురించి ఆలోచన చేయడం, వాళ్ళ కుటుంబాలు ఎంత బాగుపడుతున్నాయి, వీళ్ళ కుటుంబాలు ఎంత బాగుపడుతున్నాయి, వీళ్ళ కుటుంబాలు ఎంత బాగుపడుతున్నాయి అని ఆలోచన చేస్తుంటాం. కానీ అసలు మీ కుటుంబంలో దేవుడు ఉన్నాడా, నా కుటుంబంలో దేవుడు ఉన్నాడు, వాళ్ళ కుటుంబంలో దేవుడు ఉన్నాడా అనే ఆలోచన మనం చేయాలి. ఈ ఆలోచనలు కలిగి ఉన్నాడు. ఎవరైనా సహాయం వచ్చినప్పుడు దీనత్వం కలిగి, మంచి మనసు కలిగి, మెత్తని మనసు కలిగి వాడు ఒకసారి దేవుడు ఏమంటాడు బైబిల్లో, ఇగో చెట్టు లేని వాడు నీ దగ్గర 2 చెట్లు ఉన్నప్పుడు ఒక చెట్టు లేని వాడు వస్తే నేను ఏమంటాడు, చెట్టు తీసి ఒక బట్టలు తీసి, అది మంచి మనసు, మెత్తటి మనసు, తగ్గించుకునే మనసు. ఎప్పుడు కూడా తగ్గించుకొని ఉండాలి. గర్వం కలిగి ఉండకూడదు. ఇగో నేనే 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 అని గొప్పతనం అని ఇట్లా 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 అనకూడదు. తగ్గింపు కలిగి ఉండాలి. తగ్గింపు కలిగి ఉండాలి. నువ్వు చేస్తున్న పనిలో కానీ, నువ్వు చేస్తున్న ఉద్యోగంలో కానీ, నువ్వు చేస్తున్న వ్యాపారంలో కానీ, నీ కుటుంబస్తులో కానీ, నీ బంధుమిత్రుల్లో కానీ, నీ ఇరుగు పొరుగు వాళ్ళ మధ్యలో కానీ, సంఘంలో అయినా సరే తగ్గించుకొని ఉండాలి. తగ్గించుకొని అలాంటి స్థితిగతుల మధ్యలో నీవు ఉన్నట్లయితే దేవుడు ఖచ్చితంగా మన ప్రార్థన మనం ఆలోచిస్తాడు. నేను కూడా హోసన్నా మినిస్ట్రీస్లో పరిచర్య చేసేటప్పుడు మా సేవకుడు ఫోన్ చేసి రమ్మని వెంటనే తినేటోళ్ళు కూడా వెంటనే ఫాస్ట్గా తిని వెంటనే 5 నిమిషాలకు మందిరానికి వెళ్ళాడు. అన్న ఆడ కూర్చుంటే కూడా ఆడ చేతులు విడిచిపెట్టి వచ్చి చేతులు పెట్టుకున్నాడు. తగ్గింపు. సేవకుడు అంటే ఎవరు? దేవుడి బిడ్డ, దేవుడి కుమారుడు, దేవుడితో అభిషేకింపబడిన వ్యక్తి. ఎప్పుడైతే నువ్వు తగ్గించుకుంటావో ప్రతి విషయంలో నువ్వు తగ్గించుకుంటావో దేవుడు నిన్ను హెచ్చిస్తాడు. ప్రతి విషయంలో తగ్గించుకోవాలి. కొంతమంది ఒకసారి అట్లా నిలబడేదే లేదు, ఇట్లా ఉట్టుకుంటా స్ప్రింగ్ మీనింగ్ ప్రశ్న స్ప్రింగ్ ఇట్లా అనుకుంటా, కొంతమంది వచ్చినప్పుడు ఇట్లా అనుకుంటా స్ప్రింగ్ లాగా అట్లా కాదు. దైవ భక్తి కలిగి ఎప్పుడైతే నీవు ఇలా ఉంటావో దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు.